మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. SR షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్. అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు SR షాపింగ్ మాల్. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ పావని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం జగన్ తోనే రాష్ట్రాభివృద్ధి. ఎమ్మెల్యే కొటారు సమక్షంలో వైసీపీలో చేరిన పోతునూరి గ్రామస్తులు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రాల నిర్వహణ తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు. ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి. అంగరంగ వైభవంగా శ్రీ కోదండ రామాలయ ప్రతిష్ఠ మహోత్సవాలు. రాముల వారికి ఘనంగా క్షీరాభిషేకం. ఏలూరు పీఠాధిపతి బిషప్ పొలిమేర జయరావు ఆశీస్సులు అందుకున్న చింతమనేని అమలోద్భవి ఆలయంలో ఫాదర్ మైకేల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు. జిల్లాలో ఎస్ఎస్సి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ చెప్పారు. ఏలూరు జిల్లాలో సోమవారం ప్రారంభమైన ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణను ఏలూరు నగరంలోని సెయింట్ తెరిసా హైస్కూల్లో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు. పరీక్షా హాలులో త్రాగునీరు, ఫ్యాన్లు, బల్లలు వంటివి విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేయాలని అన్నారు. విద్యార్థుల వెంట సెల్ ఫోన్, ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించవద్దని, వాటిని భద్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంట డిఈఓఎస్ అబ్రహాం, ప్రభృతులు పాల్గొన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాభివృద్ధికి అలాగే దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై దెందులూరు మండలం పోతునూరు గ్రామానికి చెందిన దెందులూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంచర్ల గంగాధర్రావు, గౌడ సంఘం అధ్యక్షులు బెజవాడ సత్తిబాబు, దంపనబోయిన శ్రీను, కె రామచంద్రరావు, ముల్లేటి శంకర్, దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేరిన వారందరికీ కండువాలు కప్పి వైఎస్ఆర్సీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సోమవారం నుండి ప్రతిరోజు 10వ తరగతి పబ్లిక్ వ్రాత పరీక్ష నిర్వహిస్తున్న సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బందితో పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు జిల్లా ఎస్పీ పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ వ్రాత పరీక్షలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, కట్టుదిట్టమైన ఏర్పాట్లను జిల్లా పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేయడం జరిగిందని, బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బంది అభ్యర్థుల సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రాలలోకి తీసుకువెళ్లకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారని, పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ఉండే జిరాక్స్ సెంటర్లు మూసివేయించామని మరియు పరీక్ష పూర్తయ్యే వరకు అధికారులు మరియు సిబ్బంది అందరూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించడం జరిగిందని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద పాటించవలసిన నియమ నిబంధనలను తప్పనిసరిగా అందరూ పాటించాలని, మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ వంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ద్వారకా తిరుమల మండలంలోని పలు గ్రామాల్లో హోం మినిస్టర్ తానేటి వనిత ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ క్రమంలో మండలంలోని గుండుగోలు, గుంట, వెంకటకృష్ణాపురం, ఎంనాగులపల్లి, ద్వారకానగర్ గ్రామాలలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోం మినిస్టర్ తానేటి వనిత మాట్లాడుతూ 2019లో గోపాలపురం నియోజకవర్గంలో ఏదైతే మెజారిటీతో గెలిపించారో అలాగే 2024 ఎలక్షన్లో కూడా భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నానని, అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రిని చేద్దామని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ హోంమంత్రి వర్యులు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ దయచేసి అందరూ కూర్చోవాలండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున వెంకటకృష్ణాపురం గ్రామం వచ్చి మీ అందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, రేపు మే నెలలో జరగబోయే ఎన్నికలకి జగనన్న గోపాలపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. నాతో పాటు రాజమండ్రి పార్లమెంట్ నుండి ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ శ్రీనివాస్ గారిని జగనన్న పంపించడం జరిగింది. 2019లో మీరంతా ఏ విధంగా కష్టపడి పనిచేసి పార్టీని మన నియోజకవర్గం నుండి గెలిపించి జగనన్నకి బహుమతిగా ఇచ్చారో అదే విధంగా రేపు మే నెలలో జరగబోయే ఎన్నికలకి మీరంతా కూడా కష్టపడి పనిచేసి నాకు సహకరించి మీ అందరి సహకారంతో మన నియోజకవర్గాన్ని గెలిపించుకుని
జగనన్నకి బహుమతిగా ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. దాదాపు 5 సంవత్సరాలుగా జగనన్న పాలన మనం చూసాం. జగనన్న మన ఆంధ్ర రాష్ట్రంలో మన మహిళలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అన్ని సంక్షేమ పథకాలు కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్ ఇంటికే పంపించడం జరుగుతుంది. గతంలో పెన్షన్ తీసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళే వాళ్ళం? పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి పొద్దున్న నుండి సాయంత్రం వరకు పడిగాపులు పడి నిలబడడానికి అక్కడ జాగా లేక, కూర్చోవడానికి కుర్చీ లేక, తాగడానికి నీళ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడిన సంఘటనలు మీ అందరికీ తెలుసు. ఎవరిని అడగలేదు. వాలంటీర్సే మన ఇంటికి వచ్చి మన అవసరం ఏంటో తెలుసుకుని మన అర్హతను బట్టి ఈ రోజున మనకి రావాల్సిన సంక్షేమ పథకాలని సచివాలయంలో ఆన్లైన్ చేయించి డైరెక్ట్ గా మన అకౌంట్ కి పంపించడం జరుగుతుంది. అంటే మధ్యలో దళారీ వ్యవస్థ అనేది లేకుండా చేశారు జగనన్న. ఈ రోజున మన రైతన్నలందరూ కూడా వ్యవసాయం పండగ చేసుకుని ఇలా చేసి దెందులూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ సోమవారం ఉదయం రోమన్ కథోలిక పీఠం ఏలూరు పీఠాధిపతి అయిన బిషప్ జయరావును కలిసి విశాఖ అగ్రపీఠాధిపతిగా కూడా ఇటీవల బిషప్ జయరావు అదనపు బాధ్యతలు అందుకున్న సందర్భంగా వారికి చింతమనేని ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బిషప్ జయరావు ప్రత్యేక ప్రార్థన నిర్వహించి చింతమనేని ప్రభాకర్ కు ఆశీస్సులు అందజేశారు. అనంతరం అమలోద్భవి కథీడ్రల్ చర్చిలో ఆలయ గురువు ఫాదర్ ఇంజమాల మైకేల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చింతమనేని ప్రభాకర్ ను ఆశీర్వదిస్తూ పరిశుద్ధ జలంతో దీవించారు. ఈ కార్యక్రమంలో సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ ఇమ్మాన్యుయల్, ఫాదర్ రాజు, ఫాదర్ స్టీవెన్ థామస్ సహా పలువురు గురువులు పాల్గొన్నారు. Okay, Melon. Okay, sir. తన తలంపు నెరవేర్చిన చక్కని ఎమ్మెల్యేగా ప్రజల మీద నిలబెట్టమని ఆశీర్వదించిన యేసునామములో చెప్పచ్చు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షాట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్.
మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు, రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు, సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు, మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు, లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు, 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు, హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు, బ్లేజర్స్ 1999 రూపాయలు, 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు SR షాపింగ్ మాల్. వెల్కమ్ బ్యాక్. చింతలపూడి లయన్స్ క్లబ్ సేవలు హర్షదాయకమని చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జి మధుబాబు అన్నారు. చింతలపూడి కోర్టు ఆవరణలో లయన్స్ క్లబ్ ద్వారా కక్షిదారుల సౌకర్యం కోసం అందజేసిన 12 నూతన బెంచ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము 4 లేదా 6 బెంచ్లు ఇవ్వాలని లయన్స్ క్లబ్ ను కోరగా వారు 12 బెంచ్లు అందజేయడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు రాజేష్ నాయుడు, చల్లపల్లి మోహన్ రావు, చిక్కాల సుధాకర్, గోలి చంద్రశేఖర్ రెడ్డి, సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. సిట్టింగ్ బెంచెస్, సిమెంట్ బెంచెస్ ఏర్పాటు చేయడం కోసం ప్రత్యేకంగా ఈరోజు మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం, గవర్నర్ గారు రావడం మాకు సంతోషం. ఒక చిన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి పార్టీలు ఇబ్బంది పడుతున్నారు, కొంత ఏమన్నా అవకాశం ఉంటే ఒక 4 బెంచులు ఇవ్వమని అడిగారు. 4 లేదా 6 కానీ వారు పెద్ద మనసు చేసుకొని 12 బెంచీలు ఇవ్వడం జరిగింది. అంటే ఇది కోర్టుకు కాదు కానీ కోర్టుకు వచ్చే కక్షిదారులకి ఇబ్బందిగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఎండల్లో ఏదంటే కూర్చోవడానికి కూడా కనీసం ప్రావిజన్ లేదు. అక్కడ ఎయిర్పోర్ట్ చైర్స్ ఉన్నాయి కానీ మనకు అంత అన్ని అకామిడేషన్ సరిపోదు. సో కారిడార్లో చాలాసేపు నుంచుని వాళ్ళ టర్న్ వచ్చే వరకు సాయంత్రం వరకు ఉండాలంటే కొంత ఇబ్బంది అవుతుందని వారి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని మరి చిన్న రిక్వెస్ట్ చేయడం. మరి లయన్స్ వారు నాకు తెలిసి మొదటి నుంచి వారు ఇప్పుడు కూడా సమాజ సేవలో ముందుంటారు కాబట్టి పెద్ద మనసు చేసుకొని ఈ విధంగా ఈ బెంచెస్ ఏర్పాటు చేసినందుకు మరి కక్షిదారుల తరఫున, మరి నా తరఫున, కోర్టు తరఫున లయన్స్ క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి కార్యక్రమాలు మీరు అనేకం చేస్తారు, వాటిని మరి జయప్రదంగా మీరు చేయాలని, మరి ఇలాంటి కార్యక్రమాల్లో మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నమస్కారం. మరి ఈరోజు లయన్స్ క్లబ్ చింతలపూడి వారి నేతృత్వంలో మరి చక్కగా చింతలపూడి కోర్టు ఆవరణలో మరి కక్షిదారుల కోసం వారు కూర్చోవడానికి ఎంత ఇబ్బందో నిలబడినట్టు వారికి తెలుస్తుంది. మరి అట్లాగా ఒక మంచి మనసుతోటి జడ్జి గారు మధుబాబు గారు మన లయన్స్ క్లబ్ వారిని కోరడం, వారు 4 అడిగితే కనుక 12 ఇచ్చేటువంటి మంచి మనసుతోటి వారు ఇమీడియట్లీ రెస్పాన్స్ అవ్వడం. లైనిజంలో గివింగ్ ఈజ్ లివింగ్ అనేటువంటి సిద్ధాంతంతో మేము పనిచేస్తూ ఉంటాం. మరి అందరికీ సౌహృదయంతో మంచి చేయాలటువంటి చింతలపూడి లయన్స్ క్లబ్ వారు ఈ జిల్లాకి ఆదర్శంగా ఉంటారు. మరి ఒక 5 క్లబ్స్ కోఆర్డినేట్ చేస్తూ ఈ 5 క్లబ్బుల ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం చేస్తుంటారు. దానిలో భాగంగా మరి ఈరోజు కోర్టు ఆవరణలో మరి మంచి కార్యక్రమం చేసినందుకు హృదయపూర్వకంగా దాతలకు, చింతలపూడి క్లబ్ వారికి, మంచి మనసుతో ఈ ప్రాంతంలో మాకు సర్వీస్ చేయడానికి అవకాశం ఇచ్చిన జడ్జి గారికి కూడా ఈ సందర్భంగా దెందులూరు మండలం సోమవారపాడు గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ కోదండరామాలయ ప్రతిష్ఠ మహోత్సవములు 5 రోజులు జరుగుతున్నాయి. 3వ రోజు శ్రీరాముల వారికి క్షీరాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ ఎల్ఎస్వి శాస్త్రి సిద్ధాంతి ఆధ్వర్యంలో శ్రీరాముల వారి క్షీరాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. బాల్డా రవి, లక్ష్మీదేవి దంపతుల చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు, పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాగంటి వీరేందర్ ప్రసాద్, వేమూరు జితేందర్, ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సరిగే లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. చైత్రమాసంలో బృహస్పతి ప్రథమం సప్తవారం అభినంద్రియ
క్షత్రవజరగో సురేర్యో యథా మధ్యే మధ్యే యథా యథా మధ్యే సముద్రస్య సముద్రస్య మధ్యే యథా మధ్యే సముద్రస్య. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. పునర్నో దేవ్యతిథి స్పృణోతు. దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి యాగం చేయగా యజ్ఞప్రసాదంగా కౌసల్యామాతకు ఆవిర్భవించినటువంటి పునర్వసు నక్షత్రంలో ఆవిర్భవించి రామో విగ్రహవాన్ ధర్మ, ఒక మానవుడు ధర్మంగా ఎలా జీవించాలి, ధర్మస్వరూపమే శ్రీరామచంద్రమూర్తి అని ఆదర్శప్రాయంగా మనకు తెలియపరిచేటువంటి ఆ శ్రీరామచంద్ర స్వామి వారి అనుగ్రహాన్ని కోరుతూ భారతదేశానికే తలమానికమైనటువంటి అయోధ్యాపురంలో ఎంతో చక్కగా బాలరామ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని చేసుకున్న అతి తక్కువ కాలంలోనే మన సోమవరపాడు గ్రామంలో కూడా గ్రామ అభివృద్ధిని కోరుతూ ఎంతో చక్కగా వైభవపేతంగా హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివారాధిష్ఠిత శిఖర జీవధ్వజ సహిత రామచంద్ర స్వామి వారి దివ్య ప్రతిష్ఠా కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. కావున భక్తులందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలరు. మానవ సేవే మాధవ సేవగా భావించే వైద్య ప్రముఖులు అరుదుగా ఉంటారని, అటువంటి వారిలో గోలి రామారావు ఒకరని కొయ్యలగూడెం మండలం కన్నాపురంకి చెందిన ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పేర్కొంది. గడ్డపల్లి గ్రామంలోని ఆదివారం రాజమండ్రికి చెందిన ప్రముఖ వైద్యులు గోలి రామారావు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంప్ నిర్వహణ ట్రస్ట్ చేపట్టి సేవలందించింది. కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడంలో కొండరెడ్లు వారి జీవన ఆహార శైలి వల్లనే వేరియంట్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని రామారావు పేర్కొన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా ఇప్పటి వరకు రాజమండ్రి ఫ్రెండ్స్ సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాలలో 117 మెడికల్ క్యాంపులను నిర్వహించినట్లు ఆయన తెలిపారు. గైనకాలజిస్ట్ పద్మావతి, వైద్యులు పివిఎస్ఎన్ రాజు నేతృత్వంలో వైద్య బృందంలోని 50 మందికి పైగా సభ్యులు పంచాయతీ పరిధిలోని 7 గ్రామాలకు చెందిన సుమారు 1000 మంది రోగులకు వైద్య సేవలు అందించారు. వివిధ రకాల రక్త పరీక్షలతో పాటు ఈసీజీ, మలేరియా, మధుమేహం వ్యాధులకు సంబంధించి ఉచిత పరీక్షలు నిర్వహించడంతో పాటు సుమారు ₹1,00,000 విలువైన ఔషధాలు రామారావు గిరిజన పెద్దల చేతుల మీదుగా పంపిణీ చేశారు. సర్పంచ్ సుండ్రు శారద, పి రాము, ఏవి రాజు, ఎస్కే నయీం, ఎస్కే ఇస్మాయిల్, తేజ, నవీన్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఇటు నా వైపు చూడే అలాగే ఏ మొబైల్కి ఏమన్నారు నీ పేరేంట్రా?
ఇది పొద్దున్న పడగడుపుని చేసినట్టు రాత్రి ఇది తినకముందు తీసుకోవాలి. ఈ రెండు ఒకటే రోజు రాత్రి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం జగన్ తోనే రాష్ట్రాభివృద్ధి, ఎమ్మెల్యే కొటారు సమక్షంలో వైసీపీలో చేరిన పోతునూరి గ్రామస్తులు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు, పరీక్షా కేంద్రాల నిర్వహణ తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు, ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి. అంగరంగ వైభవంగా శ్రీ కోదండ రామాలయ ప్రతిష్ఠ మహోత్సవాలు, రాముల వారికి ఘనంగా క్షీరాభిషేకం. ఏలూరు పీఠాధిపతి బిషప్ పొలిమేర జయరావు ఆశీస్సులు అందుకున్న చింతమనేని అమలోద్భవి ఆలయంలో ఫాదర్ మైకేల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.